సో ఇది 45 మినిట్స్ టైం ఫ్రేమ్. దీంట్లో ఈ చార్ట్లో మనకి నేర్చుకోవడానికి చాలా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో అబ్జర్వ్ చేయండి. గ్యాప్ అనేది స్ట్రాంగ్గా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత హ్యూజ్ గ్యాప్ డౌన్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ లో కూడా ఏదైతే ఉందో ఆ లోన్ కూడా బ్రేక్ చేయటం. బట్ 45 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఏం జరిగిందంటే గ్యాప్ని తీసేస్తే హ్యూజ్గా రిజెక్షన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో రిజెక్షన్ జరిగింది అండ్ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే మనకేంటంటే కన్సోలిడేషన్ జరిగింది. ఎక్కడ కూడా లోని బ్రేక్ చేయలేదు ఫస్ట్ పాయింట్, అండ్ హైని కూడా బ్రేక్ చేయలేదు. ఈ పాయింట్ దగ్గర బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బ్రేక్ చేసింది, బట్ ఏంటంటే సక్సెస్ఫుల్గా క్లోజింగ్ అనేది ఇవ్వలేదు. ఓకే, సో డెఫినెట్గా ఏంటంటే 11:30కి ఏదైతే క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసేసుకుంటారు. ఒకవేళ ఇక్కడ వెయిట్ చేసినా ఈ క్యాండిల్ చాలా పెద్ద క్యాండిల్, ఇది 12-15 క్యాండిల్, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది స్టాప్ లాస్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోగలిగితే బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ బుక్ మనం ఏదైతే ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నామో అది ఇక్కడ ఎంట్రీ ఉంటుంది అండ్ ఇది స్టాప్ లాస్ ఉంటుంది. బట్ హ్యూజ్గా కన్సోలిడేషన్ ఒకనొక టైంలో ఏంటంటే మార్కెట్ ఇంకా కిందకి వెళ్ళిపోయి దీన్ని హిట్ అవుతుందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోగలిగామో దిస్ ఈజ్ ఎంట్రీ పాయింట్ అనుకోండి బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ బుక్ థియరీ, మనకి ఇది స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ దాని తర్వాత చూస్తే హ్యూజ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ మనకి ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే దీంట్లో ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇది రెసిస్టెన్స్ లెవెల్ అంటున్నామంటే 2703 ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ అనేది కిందకి రావడం అనేది జరిగింది. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిందో అప్పుడు పాజిటివ్ మొమెంటం వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం షార్ట్ రికవరీ కూడా జరిగే అవకాశం ఉంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు మళ్ళీ యాడ్ చేసుకునే అవకాశం ఉంది అనమాట. ఓకే, ఇది రెసిస్టెన్స్ పాయింట్. ఈ పాయింట్ దాటనంత వరకు కూడా మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే నేను అబ్జర్వ్ చేశాను, ఇది రెసిస్టెన్స్ అనుకోండి, సెకండ్ టైం కూడా వస్తుంది, ఇలా వస్తున్నట్టుండి రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుంది కానీ మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తున్నట్టుంటుంది. ఈ విధంగా ఏంటంటే ఫేడ్ అయిపోయి దాని తర్వాత స్ట్రాంగ్గా కిందకి వెళ్ళటం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అందుకని మనం ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయినంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ అగైన్ ఏంటంటే ఇక్కడ హ్యూజ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగింది, బట్ అగైన్ మళ్ళీ ఫేడ్ అయిపోయింది. ఈ పాయింట్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. మార్కెట్ మళ్ళీ ఫేడ్ అవుతుంది. మనకి ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఒక రిజెక్షన్ హ్యామరు అండ్ కైండ్ ఆఫ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కాదు, మంచి క్యాండిల్ స్టిక్ ఫార్మేషను అండ్ వెరీ బిగ్ క్యాండిల్ ఫార్మేషను జరుగుతుంది. అంటే బాటంలో బయింగ్ అనేది జరుగుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. బట్ ఈ స్మాల్ డోజెస్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిల్స్ ఇవి. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. ఈ డౌన్ సైడ్ విక్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హెవీగా ఉంటున్నాయి. మనకి మార్కెట్ కిందకు వస్తుంది, అట్ ద సేమ్ టైం విక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే బయింగ్ హైలో సెల్లింగ్, లోలో బయింగ్ జరుగుతుంది. బట్ ఇక్కడ ఏదైతే ఉందో కంప్లీట్గా సెల్లర్స్ యొక్క వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా మటుకు క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఇండెసిషన్, బట్ ఇండెసిషన్ తర్వాత మనకు తెలియదు, పైకి వెళ్ళొచ్చు కిందకి వెళ్ళొచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఇండెసిషన్ తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇండెసిషన్లో ప్రాబ్లం ఏంటంటే గ్రీడ్ ఉంటుందని బిగ్ ప్లేయర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అందుకని ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ అనేది తీసుకోకూడదు. కన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే ఎప్పుడైతే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు మార్కెట్లో అని తెలుస్తుంది మనకేంటంటే హ్యూజ్ స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మార్కెట్ అనేది డ్రాప్ అయిన తర్వాత 1, 2, 3 గ్రీన్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగినప్పుడు కూడా ఇక్కడ చాలా ఆస్కిలేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దగ్గర ఇది
2-3 అవర్స్ స్పెండ్ కూడా చేసింది హ్యూజ్ టైం అనేది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఇక్కడ నుంచి కూడా మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే బుల్స్ ఎంటర్ అయ్యారో అని మనకు తెలుస్తుందో ఒక స్ట్రాంగ్ ఫుట్ ప్రింట్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది వయా క్యాండిల్స్టిక్స్. ఈ క్యాండిల్స్టిక్ అనేది పర్ఫెక్ట్ ఎంట్రీ అని చెప్పొచ్చు. అక్కడ నుంచి కూడా మార్కెట్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇవన్నీ డిలీట్ చేస్తే మనకి ఇది లో అనేది క్రియేట్ చేసింది. అండ్ మన ఎంట్రీ ఇక్కడ ఉంటుంది బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్స్. ఏదైతే మనం బుక్లో చదువుకుంటున్నామో ఆ క్యాండిల్స్టిక్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. మేబీ ఇనిషియల్గా ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. వైడ్ స్టాప్ లాస్ అనుకోవచ్చు మనం. దాని తర్వాత మెయిన్ ఏంటంటే ప్రాబ్లం, చాలామంది హోల్డ్ చేయకపోవటానికి కారణం ఏంటంటే ఇక్కడ షేక్అవుట్ క్యాండిల్ అనమాట. అంటే ఇది ఏం చేసిందంటే స్ట్రాంగ్గా కిందకి మరొకసారి రావడం అనేది జరిగింది. సో వాళ్ళు డైరెక్షన్లో కరెక్ట్ ఉన్నప్పుడు కూడా ఈ షేక్అవుట్ క్యాండిల్ తెలియదు కాబట్టి చాలామందికి ఏంటంటే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, బట్ ఇన్ రియాలిటీ ఏంటంటే ఇది జస్ట్ షేక్అవుట్. ఇమీడియట్గా ఏదైతే లో ఉందో లోని బ్రేక్ చేసుకుని మంచి క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే మనకి ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర జరుగుతుంది. ఇదంతా టర్నింగ్ పాయింట్. ఎప్పుడు కూడా మనకి ఏదైతే రివర్సల్స్ ఉంటాయో, మార్కెట్ పైకి వెళ్ళి కిందకి రావాలన్నా, కింద నుంచి పైకి వెళ్ళాలన్నా ఈ రివర్సల్ పాయింట్స్ చాలా గ్రీడ్ ఉంటుంది అనమాట. అంటే చాలా నేను టాప్లో సెల్ చేయాలి, నేను బాటంలో బై చేయాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తారో వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు మొమెంటం కూడా ఎప్పుడు చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ రివర్స్ అయ్యేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు బహుశా, పైకి కానీ వెళ్ళి కిందకి రావాలన్నా వెంటనే రాదు. అదేవిధంగా కింద నుంచి పైకి వెళ్ళాలన్నా ఇమీడియట్గా వి షేప్ రికవరీ అనేది, వి షేప్ డ్రాప్ అనేది, వి షేప్ అంటే ఇలా అనమాట, వెరీ రేర్గా చూస్తుంటాం. బట్ హెవీగా కన్సోలిడేషన్ అయితే మనం అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీరు నెక్స్ట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఇక్కడ చాలా తక్కువలో దొరుకుతుంది అని ఎప్పుడైతే మనం అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తామో అక్కడ ఏంటంటే షేక్అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేశారంటే షేక్అవుట్ చేశారు, హ్యూజ్ క్యాండిల్ గ్యాప్ అప్ చేసి అక్కడ నుంచి కూడా కిందకి హెవీగా డ్రాప్ చేయడం జరిగింది. అండ్ లాట్స్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాలు ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఎలా ఉంటుందంటే బ్రేక్ అవుతున్నా అన్నట్టే ఉంటుంది, బ్రేక్ అవ్వదు. మనం ఏంటంటే చాలామంది ఎమోషనల్గా వెళ్ళిపోయి అక్కడ బై చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసనమాట ఇక్కడ బ్రేక్అవుట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని. అక్కడ ఫాల్స్ బ్రేక్అవుట్ చేసి లేదా అలా జస్ట్ క్రాస్ చేసి బోర్డర్ని మళ్ళీ ఇమీడియట్గా కిందకి రావడం, మళ్ళీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి కిందకు వచ్చేసింది కిందకి వెళ్ళిపోతాడని మళ్ళీ వాళ్ళు ఎగ్జిట్ అవ్వగానే వాళ్ళ దగ్గర నుంచి బై చేయటం, ఇవన్నీ మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో మనం మార్క్ చేసుకున్న ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర చాలామంది ఇక్కడ అటెంప్ట్ చేసి ఉండొచ్చు. మేబీ ఇది కూడా పర్ఫెక్ట్ సెటప్, ఇది టెక్నికల్గా చెప్పాలంటే పర్ఫెక్ట్ సెటప్. సో చాలామంది మేబీ కాల్స్ కూడా బై చేసుకొని ఉండొచ్చు లేదా ఫ్యూచర్స్ బై చేయొచ్చు. బట్ ఇమీడియట్గా ఏంటంటే షేక్అవుట్ అనేది జరిగింది. ఎగ్జాక్ట్గా ఏంటంటే ఈ పాయింట్ ఏదైతే రెసిస్టెన్స్ అనుకుంటున్నామో ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది యాక్యురేట్గా చెప్పాలంటే యా ఈ క్యాండిల్లో మాత్రమే బ్రేక్అవుట్ జరిగింది. అప్పుడు దాకా కూడా మొత్తం కూడా కన్సాలిడేషన్ అండ్ అక్కడ దాకా రావటం అండ్ అగైన్ ఏంటంటే కిందకి వెళ్ళిపోవడం. ఎలా ఉంటుందంటే ఇది రెసిస్టెన్స్ అనుకుందాం ఫ్రెండ్స్. మార్కెట్ ఇక్కడ దాకా వస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఒరిజినల్గా ఏంటంటే ఒక 2-3 అటెంప్ట్స్ చేసిన తర్వాత ఒరిజినల్ మూవ్ అనేది రావడం జరుగుతుంది. ఈ కేసులో కూడా సేమ్ అదే జరిగింది. చూస్తే ఇది రెసిస్టెన్స్ పాయింట్, దాని తర్వాత బ్రేక్అవుట్ చేయలేదు, గ్యాప్ అప్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది. అట్లా అని లోన్ కూడా బ్రేక్ చేయలేదు. అంటే ఇది బుల్లిష్ సెటప్పే, దీన్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు. బట్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్తో దే ఆర్ ప్లేయింగ్. బట్ ఈ క్యాండిల్ని మనం చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, ఈ సిచ్యువేషన్లో ఏం చేసుకోవచ్చు అంటే మనం దీన్ని ఒకసారి ఏం చేద్దామంటే 2:30 కదా, ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం ఏమన్నా ఆపర్చునిటీ ఉందేమో. ఇది మనకి రెసిస్టెన్స్ లెవెల్ లోవర్ టైం ఫ్రేమ్స్లో కన్వర్ట్ చేసుకొని మన రిస్క్ని తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ ఇలా ఉన్నప్పుడు మనం మేబీ ఈ పాయింట్ దగ్గర ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర చూడండి ఎగ్జాక్ట్గా బ్రేక్ అవుతున్నామన్నంత ఫోర్స్తో వచ్చారు, కానీ చాలా సెల్లింగ్ ప్రెషర్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ కాబట్టి బేర్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి హెవీగా షార్ట్ ట్రేడ్ చేసేవాళ్ళు ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అవుతున్నారు. ఈ నంబర్ వచ్చేసరికి 2730.
ఓకే. అలాంటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ ఎలా వెళ్తున్నాడు, వెళ్ళిన తర్వాత ఈ క్యాండిల్‌లో చూస్తే చూడండి. ఇది మల్టిపుల్ టైమ్స్ గదా! ఈసారి గూడా రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ అంటే ఒక సెల్లింగ్ ఫోర్స్ అయితే వచ్చింది. బట్ బ్రేక్‌ఔట్ చేయాలనుకున్నప్పుడు చాలా పేషెన్సీతో వెయిట్ చేస్తే ఈ క్యాండిల్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ టైం గాదు. ఇది ఒక రెసిస్టెన్స్. ఇది సెకండ్ అనుకోవచ్చు. దాని తర్వాత క్యాండిల్ థర్డ్ అనుకోవచ్చు. దాని తర్వాత క్యాండిల్ ఫోర్త్ అండ్ దాని తర్వాత క్యాండిల్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఇన్ని టైమ్స్ అనేది వస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇన్‌స్టెడ్ ఏంటంటే ఒకవేళ బ్రేక్‌ఔట్ జరిగి కన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకోవాలంటే ఈ లెవెల్ ఇది ఏంటంటే చాలా మనకి ఆహ్, ఖర్చనమాట. ఓకే. అందుకోసం చాలా ఎక్స్‌పెన్సివ్ క్యాండిల్ అని చెప్తాం. చాలా హ్యూజ్‌గా మూవ్ అయింది కాబట్టి, మనం ఇక్కడ తీసుకోవటం అనేది అన్ని వేళలా కరెక్ట్ కాదు. ఎందుకంటే వెరీ ఎక్స్‌టెండెడ్ ప్రైస్‌లో ఉన్నాం కాబట్టి. సో, మనం పేషెన్సీతో అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అనేది రావటం జరిగింది. అటెంప్ట్ చేయటం జరిగింది. ఈసారి చాలా స్ట్రాంగ్ ఫోర్స్‌తో వచ్చాడు అండ్ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకున్నాడు. బట్ అగైన్ మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది కాబట్టి మనకి అప్ సైడ్ వెళ్ళే ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఒకవేళ బ్రేక్‌ఔట్ చేయాలి ఈ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలంటే పర్ఫెక్ట్‌గా ఏదైతే ఉందో 11:30 క్యాండిల్ 9థ్ మార్చ్ ఓకే. ఈరోజు ఈ క్యాండిల్ తర్వాత తీసుకుంటేనే వర్కౌట్ అవుతది లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నెక్స్ట్ అదే కాదు రెసిస్టెన్స్ లెవెల్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది. బట్ చూడండి ఇక్కడ కూడా మనకి ఏమనిపిస్తుందంటే డైరెక్ట్‌గా రెసిస్టెన్స్ లేదు, ఏం లేదు అనుకుంటాం గానీ లైవ్‌లో ఏంటంటే చూడండి ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు 2793 దగ్గరికి వచ్చినప్పుడు చాలా సార్లు రిజెక్ట్ చేశారు. ఓకే. మనకి మేబీ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో తెలుస్తది చూడండి. ఇది రెసిస్టెన్స్ లెవెలే. ఈ రెసిస్టెన్స్ లెవెల్‌కొచ్చినప్పుడు మార్కెట్ ఏమైందంటే ఎగ్జాక్ట్‌గా ట్రెండ్ రివర్స్ అవ్వలేదు. బట్ సెల్లర్స్ అయితే ఉన్నారు. స్ట్రాంగ్‌గా వచ్చారు బ్రేక్‌ఔట్ చేయడానికి. 105 క్యాండిల్ చూడండి. 105 క్యాండిల్ స్ట్రాంగ్‌గా వచ్చారు. బట్ సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ చిన్నగా దీన్ని బ్రేక్‌ఔట్ చేశారు. ఈ పాయింట్ దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ వచ్చింది. సో, హార్డ్‌లీ ఏంటంటే ఈ రెసిస్టెన్స్ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇది బెస్ట్ క్యాండిల్ అని చెప్తాను. 2812 ఓకే. అండ్ దీనికోసం ఏంటంటే మనం మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సూపర్ ట్రెండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ట్రెండీగా ఉన్నప్పుడు ఆ ట్రెండ్‌లో కొనసాగాలి అనుకుంటే మనం సూపర్ ట్రెండ్ లేదా మూవింగ్ యావరేజెస్ అనేది యూజ్ చేసుకొని కూడా దీన్ని ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇందులో ఇదంతా కూడా ఏంటంటే కీ పాయింట్స్ అనేవి ఉన్నాయి. మనం బుక్స్‌లో చదువుతుంటాం. అవి ఎలా అప్లై చేయాలి? వాటిని మనం ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? అవి ఎందుకు చాలా ఫెయిల్ అవుతాయి అని అనిపిస్తూ ఉంటది. బుక్ ఏదో చెప్తాడు అని. బుక్‌లో చెప్పేవి ఏంటంటే కరెక్ట్‌గా ఉంటాయి. బట్ ఏంటంటే ఇన్ బిట్వీన్ ఎమోషన్స్ ఉంటాయన్నమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నార్మల్ రిటైల్ ట్రేడర్స్‌కి. ఓకే. దాని గురించని ఇయన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.